భీమిలి బీచ్ ఎంట్రన్స్లోనే భీమిలి అనే పెద్ద లెటర్స్తో ఎంట్రీ ఉంటుంది. ఇది ఇండియాలోని ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ సిటీకి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. బీచ్ రోడ్లో నుంచి 900 నెంబర్ బస్సు ద్వారా బీచ్కు రావచ్చు. ఇది చాలా పెద్ద బీచ్, చాలా హిస్టరీ ఉన్న బీచ్. మహాత్మా గాంధీ శిల్పం, మహాత్మా గాంధీ కూర్చున్నటువంటి శిల్పం, అలాగే లైట్ హౌస్, మీరెవరైనా ఈ వీడియోని చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంత దూరం వచ్చి చూడలేని వాళ్ళు, భీమిలీకి వచ్చి చూడలేని వాళ్ళు ఈ వీడియోలో చూసి భీమిలి బీచ్ అనుభూతిని ఆనందించండి. డాల్ఫిన్స్ చాలా బ్యూటిఫుల్గా చేశారు. కూర్చోవటానికి బెంచెస్, ఫిషర్ మ్యాన్ శిల్పం, బౌద్ధ మతస్థుల శిల్పాలు, ధ్యానం చేసుకుంటున్న వంటి శిల్పాలు, ఎందుకంటే ఈ ఏరియాలో తొట్లకొండ ఇటువైపు బౌద్ధ ధర్ముని మతస్థులు నివసించారనేసి అని చెప్తుంటారు. వాళ్ళకి గుర్తుగా ఈ బౌద్ధ మతస్థుల శిల్పాలు నిర్మించారు. ఈ బీచ్ పక్కనే నోవాటెల్, బిగ్గెస్ట్ హోటల్ అండ్ బీచ్. చాలా బ్యూటిఫుల్గా ఉంది సీ. బీచ్ సరౌండింగ్స్ గ్రీన్ కలర్తో, చెట్లతో, హోటల్స్, ఓవైపున సీ చాలా బాగుంటుంది. చూడటానికి వచ్చిన వారికి స్టే చేయడానికి రూమ్స్ ఫెసిలిటీస్ ఉంటాయి. అలాగే బీచ్లోకి ఎంటర్ అవుదాం. ఇది ఆల్వేస్ ఫ్రీ, ఎలాంటి ఛార్జెస్ ఉండవు ఈ బీచ్లోకి ఎంట్రీ అవ్వటానికి. ఫిషర్ మ్యాన్ నెట్తో వెళ్తున్నాడు. అలలు చాలా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. వావ్, సో బ్యూటిఫుల్.
చాలా బాగుంది. యాక్చువల్గా ఈ బీచ్కి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది, చాలామంది వస్తారు. నేను ఎర్లీగా వచ్చాను. ఈ ఒక 1 అవర్ తర్వాత ఫ్లోటింగ్ పెరుగుతుంది. చూడండి, బీచ్ చాలా పెద్దది. ఫిషర్మ్యాన్ బోట్స్ చాలా ఉంటాయి యాక్చువల్గా. ఇక్కడ ఫొటోస్ ఎక్కువ తీసుకుంటారు. జలకన్య శిల్పం, ఇటువైపు అందరూ స్విమ్మింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ప్లేస్. అక్కడ లోతు తక్కువగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలు ఇలాంటివి ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. చూడండి, పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. సముద్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. బీచ్ ఎంట్రన్స్ వైపు వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ 3 ఎంట్రన్సెస్ ఉంటాయి. ఇది ఒక ఎంట్రన్స్ బీచ్లోకి వెళ్ళటానికి. దీనికి దగ్గరలో తగర్పాల్స్ అనే సిటీ ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. బీచ్ పక్కనే ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇన్నోవేటర్లో స్టే చేయొచ్చు. ఇది ఒక ఎంట్రన్స్ ఫ్రెండ్స్. బీచ్ రోడ్, ఇది వైజాగ్ ఆర్కే బీచ్ అలా ఉంటుంది కంటిన్యూస్గా. బీచ్ రోడ్, ఫిషింగ్ హార్బర్ అలా వెళ్ళిపోవచ్చు. బౌద్ధుని విగ్రహం, బౌద్ధ ధర్ముని విగ్రహం చాలా బాగుంటుంది ఇక్కడ. పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి. లైట్ హౌస్ ఫ్రంట్ నుంచి షార్క్ మౌత్, ఇది ఒక ఎంట్రన్స్ బీచ్లోకి వెళ్ళడానికి. ఇందులో నుంచి మనం బీచ్లోకి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ.